పొద్దున్నే పక్షుల కిలకిలలు విన్నారా? ఎలా ఉంది? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అందరూ బ్లాగ్తో మీ ముందరికి వచ్చేసాను. ఇవాళ మన ఫిట్నెస్ సిరీస్లో డే 9 అనమాట. సో దట్స్ వై యాజ్ యూజువల్ మార్నింగ్ లేసేసాను. ఇవాళ కొంచెం అంటే ఎవ్రీ మంత్ ఉండే ప్రాబ్లమే కదా, కొంచెం అన్కంఫర్టబుల్గా స్టమక్ పెయిన్గా ఉంది. సో జస్ట్ నేను అలా కొంచెంసేపు వాకింగ్ చేసి వచ్చేసాను. ఇవాళ అయితే హెవీ వర్కౌట్ అయితే నేనేం చేయలేదన్నమాట. సో ఇంటికి వచ్చేసి నేను కాఫీ తాగాను, జస్ట్ కాఫీ తాగి నాకు ఆ రోజు ఒక ఇంటర్వ్యూ ఉందన్నమాట. సో దాన్ని అటెండ్ అవ్వటానికి వెళ్తున్నాను అనమాట. అది కూడా మాకు విజయవాడలో ఉంది. సో దట్స్ వై నేను కొంచెం ఎర్లీగానే బయలుదేరాలి కాబట్టి 11కి అలా ఉండమన్నారు. సో నేను అందుకని ఎర్లీగానే బయలుదేరాను. సరే ఇంకా బయటకు వస్తే ఆటోలు లేవు. ఆటో అలా దిగాను. లక్కీలీ బస్సు వచ్చింది, తెనాలి బస్సు. సో ఇంక నేను ఆ బస్సు ఎక్కాను. చూడండి అప్పటికి ఎంతమంది ఉన్నారు, చాలామందే ఉన్నారు. ఎంతైనా కానీ కాలేజ్ టైమింగ్స్, సో అంతేకాకుండా కొంచెం ఎర్లీ కదా, సో అలానే ఉంటారు. కొంచెం సేపటికి ఫ్రీ అయిపోయింది. నేను ఇంకా మాకైతే ఒక 20 to 30 మినిట్స్ ఉంటుంది జర్నీ. 20 to 30 మినిట్స్లో వచ్చేవచ్చు. సో ఇక్కడ నేను జిరాక్స్ మర్చిపోయాను అనమాట. నేను ఇక్కడ జిరాక్స్ తీపించుకుందామని వచ్చేసాను. మామూలుగా బస్ స్టాండ్ అవుట్ సైడే ఉంటాయి. సో జిరాక్స్ తీపించుకుందామని వచ్చాను. కానీ ఆ జిరాక్స్లో కొన్ని బోల్డ్ లెటర్స్ పెడితే బాగుంటాయి, కొన్ని అయితే చాలా లైట్గా వచ్చేసినాయి. సో ఎనీవే ఏం చేయలేము, జస్ట్ ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ బట్టి. సో ఇక్కడ నేను విజయవాడ బస్ కోసం వెయిటింగ్ అనమాట. ఎంతసేపు వెయిటింగ్ చేసినా కానీ రాలేదు. అసలు నార్మల్ బస్సులో కూడా ఎలా ఉన్నారో చూడండి. One eternity later. ఇంకా ఆ తర్వాత చాలాసేపు చూసినా కానీ ఒకవైపు ఆర్డినరీ బస్ కోసం, ఇంకోటి నాన్ స్టాప్లో కూడా ఖాళీ లేదు, అంతమంది ఉన్నారు. సో ఇక్కడ నేను బస్సు వచ్చింది, ఆర్డినరీ బస్సు ఎక్కేసాను. అసలు నాకైతే లిటరలీ మామూలుగా ఆల్మోస్ట్ పెద్దవడ్లపూడి మంగళగిరి దాటిన తర్వాత తాడేపల్లి అలా వెళ్ళేదాకైతే అసలు నాకు ఖాళీయే దొరకలేదు కూర్చోడానికి. స్టాండింగే అసలు ఫుల్గా ఉన్న జనం, కనీసం పట్టుకోవటానికి కూడా ఖాళీ లేదు. ఏం చేస్తాం, కొన్ని టైమ్స్ అలా కలిసి వస్తాయి అనమాట మనకి. ఇంకా నేను తర్వాత ఫైనల్లీ విజయవాడ రీచ్ అయిపోయాను అనమాట. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ కెమెరాలో పడ్డారు, మనం ఏం చేయలేము. సో విజయవాడ వచ్చేసాను. ఇంకొచ్చేసిన తర్వాత అప్పటికే టైం అవుతుంది. అప్పటికే కాల్ చేశారు, అటెండ్ చేస్తున్నారు లేదా మీరు ఇంటర్వ్యూ అని. సో ఇంకా టైం అవుతున్నాను. ఇంకా బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా నేను వెళ్ళిపోయాను అనమాట. సో ఫైనల్లీ మన డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇది జిమ్ అనేది 3rd ఫ్లోర్లో ఉంటుంది. స్టార్టింగ్ టు 3 floors ఎక్కెళ్ళాలి మనం. సో చాలా బాగుంది. నేనైతే వెళ్ళేటప్పటికి 11:15 అలా అయింది. వాళ్ళు 11కే ఉండమన్నారు, కానీ బస్ మూలాన్ని లేట్ అయిపోయింది. సో త్వరగా ఇంకెళ్ళిపోతున్నాను ఇక్కడ. కానీ చాలా బాగుంది. అసలు అయితే ఫస్ట్ టైం ఇంత పెద్ద జిమ్ చూడటం నాకైతే చాలా బాగా అనిపించింది. అంతమందిలో నేను ఒక్కదాన్ని అమ్మాయిని, మిగతా వాళ్ళందరూ ట్రైనర్స్గా రావడానికి లేకపోతే రిసెప్షనిస్ట్గా ఎవరైనా కానీ అంతా మెన్నే, కానీ నేను ఒక్కదాన్ని అమ్మాయిని. నాకు కొన్నిసార్లు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నందుకు. సో ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఫొటోస్ తీసుకున్నాను అనమాట. జిమ్ చూడండి అసలు చాలా బాగుంది. నేను చూపించిన కొంచెం ఎక్కువ చూపించలేకపోయాను, ఎందుకంటే కొంచెం వాళ్ళు ఏమన్నా అనుకుంటారు ఉన్న భయం. సో నేను కిందకు వచ్చేసాను అనమాట. కిందకు వచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ తర్వాత ఆటో ఎక్కేసి బస్ స్టాండ్కి వచ్చేసాను. ఇక్కడ తెనాలి బస్సుల కోసం ఎంతమంది ఉన్నారు, అసలు పొద్దున ఎలా ఉందో అప్పటికి అలానే ఉంది. నేను ఇంకేం చేస్తాను, నాకు అప్పటికి టైం అయిపోతుంది. నాన్ స్టాప్ ఎక్కాను. ఇంకా నేను ఆఫ్టర్నూన్ ఏం తినలేదు కాబట్టి ఆ డైట్ కోక్ తీసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది. నాకు అప్పటికి ఆకలి చచ్చిపోయింది. టైం అయిపోయింది కదా, ఇంకా టైంలో ఏం తింటాం. ఇంకా అలా వస్తున్నాను. ఇంకా నాకు చాలాసేపటికి చాలా ఆకలి వేసింది, కానీ కొంచెం మా ఆఫ్టర్నూన్ మనం రోజు రెగ్యులర్గా తినే టైంకి అయితే కొన్నిసార్లు ఆకలి వేసింది, కొన్నిసార్లు వేయదు. ఇవాళైతే రోజు మీద ఎక్కువ ఆకలి వేసింది. ఎందుకు వేసిందో తెలీదు, నాకు అప్పటికే చాలా నీరసంగా అనిపించింది. సో కొన్నిసార్లు మనం బయటకు వెళ్ళినప్పుడు ఏం చేయలేం. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చేటప్పటికే 4:30 అలా అయింది. నేను వచ్చేటప్పటికి వీళ్ళు గేమ్స్ ఆడుతున్నారు, కనీసం నేను ఎక్కడి దాకా వచ్చానని కూడా అడగలేదు. అప్పుడే అయిపోయిందని అంటున్నారు మళ్ళీ పైపెచ్చు. సో ఎక్కడైతే నేను వాళ్ళ కోసం టీ పెట్టాను అనమాట. ఫ్రెండ్ పింకీ వాళ్ళ అమ్మ
పింకీ వాళ్ళమ్మ, పింకీ వాళ్ళ మొన్న ఇక్స్ట్రా చెప్పిన గేదెలు పింకీ పింకీ వాళ్ళ అమ్మ అదే అనమాట. సో ఈవినింగ్ డిన్నర్ వచ్చేటప్పటికి పులిహార, పొద్దున వేసిన ఇడ్లీ అనమాట. సో ఆ తర్వాత బుక్ చదివేసి ఇక్కడ వ్లాగింగ్ చేస్తున్నాను. కానీ నేను ఒక విషయం గురించి షేర్ చేసుకున్నానండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడి చాలా రోజులైందనమాట. సో దట్స్ వై ఇవాళ మన ఫిట్నెస్ సిరీస్లో డే 9 అనమాట. ఎస్టర్డే నేను వ్లాగ్లో మర్చిపోయి చేస్తామని చెప్పేసి సారీ. సో టుడే మై డే 9 అనమాట. ఇవాళ మార్నింగ్ నుంచి నేనైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే నేను వెళ్ళేటప్పటికి టైం అయిపోయింది అండ్ ఆల్సో వచ్చేటప్పటికి కూడా చాలా టైం అయిపోయింది. సో దట్స్ వై ఏకంగా డిన్నర్ చేసేసాను అనమాట. కొన్నిసార్లు అసలు ఇవాళ ఫుల్ డేలో చాలా వరకు స్కిప్ అయిపోయింది మీల్స్ అయితే. సో ఏం చేయలేం. నేను ఇవాళ ఒకటి చెప్పదలుచుకున్నాను ప్రతి ఒక్క ఉమెన్కి. అంటే చాలామంది అనుకుంటారు, అంటే ఒక అమ్మాయికి ఎవరైనా తోడు ఉంటేనే బయటకు వెళ్ళాలి, అలా ఉంటేనే బయటకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళేటప్పుడు తనకి ఎవరో ఒకళ్ళు కావాలి, ఎవరైనా లేకపోతే అసలు నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను, ఎవరైనా ఉంటేనే వెళ్తాను అని అనుకుంటారు చాలామంది. అలా అసలు మీరు ఎప్పుడు అనుకోకండి. నిజంగా ఒక ఉమెన్ స్ట్రాంగ్గా ఉండాలంటే మీకు మీరుగా ఇండిపెండెంట్గా బయటకు వెళ్ళటం నేర్చుకోవాలి, ఇండిపెండెంట్గా మీ పనులు మీరు చేసుకోవడం నేర్చుకోవాలి, ఇండిపెండెంట్గా మీకు ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలనిపించినా కానీ వెళ్ళటం నేర్చుకోవాలి. ఏదైనా ఉన్నా కానీ అంటే ఎంత దూరం వీలైనంత వరకు మీరు వెళ్ళడానికి ట్రై చేయాలి ఉంటారు, కానీ అప్పుడు మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బిల్డ్ అవుతుంది. అండ్ ఆల్సో బయట ప్రపంచం ఎలా ఉంది, మనం వెళ్తే ఎలా ఉంటున్నాము అని కూడా చాలా అర్థమైద్ది. సో నేను చెప్పేది ఏంటంటే ఇండిపెండెంట్గా ఉంటాను నేర్చుకోండి. నాకు మామూలుగా ఇంటర్వ్యూని నిన్న నైట్ వచ్చింది, నిన్న నైట్ అలా వచ్చింది. ఆ టైం అప్పుడు మనం ఎవరైనా అంటే నా ఫ్రెండ్స్లో ఎవరైనా వాళ్ళు పిలిచినా కానీ ఆ టైం అప్పుడు పిలిచిన సడన్గా మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడగాలి, చాలా టైమే పట్టిద్ది. సో ఇట్స్ నాకు ఎవరు లేకపోయినా నేను ఇండిపెండెంట్గా వెళ్ళగలనన్న కాన్ఫిడెన్స్ నాలో ఉంది. సో ఏదేమైనా కానీ నేను ఎలానైనా అటెండ్ చేయాలి, ఎందుకంటే అది నాకు ఇష్టం. ఈ ఇంటర్వ్యూ కోసం నేను చాలా నుంచి ఎదురు చూస్తున్నాను, ఇటువంటి జాబ్ రోల్స్ కోసం. సో దట్స్ వై నాకు ఇష్టం, నేను ఎలానైనా వెళ్తాను అని నేను వెళ్ళాను. మా నాన్నగారు వస్తారు, కానీ ఇవాళ మా నాన్నగారికి పని ఉంది. సో దట్స్ వై నన్ను ఒక్కదాన్ని వెళ్ళిపోమన్నారు. నేను ఇండిపెండెంట్గా నేను వెళ్ళగలను, నాపై నాకు నమ్మకం ఉంది. నేను చాలామందిని చూసా కాబట్టి ఇది మాట్లాడుతున్నాను. ప్రజెంట్ కొంతమంది పేరెంట్స్ కూడా ఎవరు లేకుండా నువ్వు ఒక్కదాన్ని మేము వెళ్తాం, నీకు అంత అవసరమా అదంతా అంటారు. అసలు ఎప్పుడు కూడా అలా అనకండి. అలా అన్నా కానీ మీ ఇంట్లో వాళ్ళకి మీరు చెప్పండి, నాకు ఇది ఇంపార్టెంట్, నేను ఇందుకోసం వెళ్తున్నాను, సో నేను దీన్ని ఖచ్చితంగా అటెండ్ చేయాల్సింది అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వండి. మీరు ఇంట్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేలా చేయండి. అలాంటప్పుడు మీకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది, మిమ్మల్ని మీరు ఇష్టపడతారు, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చిద్ది. ప్రతిదానికి చిన్నదానికి కూడా నేను ఇలా ఉంటే వెళ్ళను, నాకు అవసరం లేదు, నాకు అసలు ఈ పని అంటే ఇష్టం లేదు, అమ్మాయిలు ఉంటే ఇలానే ఉండాలి, అమ్మాయిలు అంటే ఈ జాబే చేయాలి, ఆ జాబ్ చేయాలి, అదేం రూల్ లేదు. మీకు నచ్చింది చేయండి, నచ్చినట్టు ఉండండి. లైఫ్ అనేది మనకు ఒక్కటే, ఈ లైఫ్ ఒక్కటే. మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఎలా పుడతామో మనకు తెలియదు, కాబట్టి మీకు నచ్చినట్టు చేయండి. మీకు ఏ పని ఇష్టమో దాన్ని మీరు లాయల్గా చేయండి, ఇష్టపడండి, దాంట్లో కష్టపడండి. అప్పుడు మనం అనుకున్నది ఏదైనా సాధించగలం. నాకు ఇష్టం కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేదు, అంతేకాకుండా నాకు మళ్ళీ చేసే సొసైటీ ఏమనుకుంటుందో, లేకపోతే బయట వాళ్ళు ఏమనుకుంటారు, మళ్ళీ రిలేటివ్స్ ఏమనుకుంటారు అని మీరు అసలు ఎప్పుడు అలా ఆలోచించకండి. మీరేం తప్పు చేయటం లేదు, మీకు నచ్చిందని మీరు ఇలా చేసుకుంటున్నాను, ఇలా చేస్తానని చెప్తున్నారు. చాలామంది ఉమెన్స్ బయట వాళ్ళు ఏమనుకుంటారు అని మళ్ళీ ఇంట్లో పేరెంట్స్ కూడా బయట వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, ఏమన్నా ఆలోచన ఆగిపోతున్నారు. అలా ఎప్పుడు ఆగిపోకండి. దానికి మీకు నచ్చింది దీంట్లో నెక్స్ట్ ఎలా గ్రోత్ ఉంటుంది, ఎలా చేయగలను, నేను దాన్ని ఇంకా బాగా ఎలా షేప్ చేయగలను అని ఆలోచించండి. అలా ఆలోచిస్తేనే మీరు సొసైటీ ముందరికి వెళ్తారు. మీకు నెక్స్ట్ జనరేషన్ అంటే మీ పిల్లలు వచ్చేటప్పుడు మీరు అప్పుడు చెప్పగలరు, నేను ఇలా చేశాను అందుకని నేను ఎంత హ్యాపీగా ఉన్నానని. ఎప్పుడు స్ట్రెస్ఫుల్ లైఫ్లోకి వెళ్ళకండి, మీరు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఉన్నది మనం మహా అయితే 50 ఏళ్ళు బతుకుతామా, 50 ఏళ్ళు బతుకుతాం, 70 ఏళ్ళు బతుకుతాము, ఎన్నో కొన్ని సంవత్సరాలు బతుకుతాము. ఆ బతికే దాంట్లో కూడా స్ట్రెస్ఫుల్గా తీసుకొని ఎందుకు బతకటం మనం?
సో మీకు నచ్చింది చెయ్యండి, హ్యాపీగా ఉండండి, ఇండిపెండెంట్గా ఉండండి. సో దట్స్ వై మీరు చాలా హ్యాపీగా ఉండగలరు. మీ మీద మీకు చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీకు కనుక నా వ్లాగ్స్ ఇంకా ఇలాంటివి వస్తాయి, మోటివేషన్ వ్లాగ్స్ అండ్ ఫిట్నెస్ వ్లాగ్స్, ఏదైనా కానీ ఆర్ట్ వ్లాగ్స్ ఇవన్నీ చాలానే వస్తూ ఉంటాయి. సో దట్స్ వై మీరు నా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోకండి మళ్ళీ, అంతేకాకుండా మీకు వ్లాగ్ ఎలా నచ్చిందో అని కామెంట్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఓకే, బాయ్.